హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఈరోజు మన మై మామ్స్ మ్యాజిక్ పాట్లో ఒక కమ్మని కూరతో మీ ముందుకి వచ్చాను. చలికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో నిగనిగలాడే చిక్కుడుకాయలు మనల్ని పలకరిస్తుంటాయి కదూ. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఆ తాజా రుచిని అస్సలు మిస్ అవ్వకూడదండి. అందుకే ఈరోజు ఎంతో సింపుల్గా రుచిగా ఉండే చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే దీనికోసం నేను ఒక పావు కిలో చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి ఒలిచి పెట్టుకున్నానండి. అలాగే 2 మీడియం సైజ్ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటా, ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకోవాలి. ఈ నూనె వేడెక్కాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా నలగొట్టిన వెల్లుల్లి రొబ్బలు వేస్తే ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. కొంచెం సేపు వేగాక టొమాటో ముక్కలు కూడా వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రేకులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మెయిన్ వెజిటేబుల్స్ అయిన చిక్కుడుకాయ బంగాళదుంప ముక్కలు నీరు లేకుండా ప్యాన్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు మెత్తగా ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా కొన్ని నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు చాలా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇందులో పచ్చిమిరపకాయలు వాడట్లేదు కాబట్టి రుచికి తగ్గట్లు 2 స్పూన్ల కారపొడి వేసుకోవాలి. ఈ కారపొడి వల్ల మన ఫ్రైకి ఒక కొత్త రుచి వస్తుందండి. ఇలా మరి కొన్ని నిమిషాలు వేయించాక చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర జల్లుకొని కలుపుకోవాలి. అంతే, మన సీజనల్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా, నోరూరించే చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై సిద్ధమైపోయింది. చిక్కుడుకాయలోని ఆ పసరు రుచి, బంగాళదుంపలోని కమ్మదనం కలిసి ఈ ఫ్రై ఎంతో స్పెషల్గా మారుస్తాయి. ఈ చలికాలం ముగిసేలోపు మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ రుచికరమైన రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం వెంటనే మై మామ్స్ మ్యాజిక్ పాట్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.